వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా అల్లం చట్నీ తయారీ విధానం చూద్దామండి. ఇది ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే వారం రోజుల వరకు నిల్వ ఉండిద్ది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇలా ఒక గాజు గ్లాసులోకి వేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎంత కావాలంటే అంత ఒక స్పూను బయటకు తీసుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కాక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మినపగుండ్లు వేసుకొని వీటన్నిటిని మంచిగా దోరగా ఫ్రై చేసుకుందాం. చూడండి కాస్త కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఒక 2-3 ఇంచుల అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకొని ఒక గుప్పిడి వరకు వచ్చినాయి. వీటిని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఒక 10 వరకు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఒక స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి కలుపుకుందాం. ఒక చిన్న ఉసిరికాయ సైజు అంత చింతపండు విడి తీసుకొని వేసి ఒకసారి కలుపుకుందాం. ఫ్లేమ్ని సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు 10-15 వరకు ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. చూడండి మరీ ఫ్రై కాదండి, కాస్త కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గుంట గరిటెల వరకు బెల్లం సిరప్ వేసుకున్నాను. నా దగ్గర బెల్లం సిరప్ ఉందని బెల్లం సిరప్ వాడుతున్నాను. ఇదే ప్లేస్లో బెల్లం వాడండి మీరు. బెల్లం నలగొట్టేసి ఈ గుంట గరిటెల వరకు మెజర్మెంట్ తీసుకొని అందులో వేసి బెల్లం కరిగేంత వరకు కలుపుకొని వెంటనే వాటర్ వేసేసుకోవాలి. బెల్లంని ఎక్కువ ఉడికించితే మళ్ళీ అదొక పాకం లాగైద్ది, అందుకని బెల్లం కరిగితే సరిపోతుంది. చూడండి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. వీటన్నిటిని బాగా ఉడకాలన్నమాట. ఇవన్నీ చూడండి ఇంకాస్త దగ్గర పడాలి. చట్నీ మరి పలచగా అయిపోద్ది, అందుకని చెప్పి ఇంకొంచెం దగ్గర పడితే సరిపోతుంది. అలానే మొత్తం వాటర్ అంతా ఇనికిపోయే వరకు ఉంచకూడదు, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారని పెట్టుకుందాం. ఇది మొత్తం చల్లారనిచ్చి చూడండి వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకుందాం. మొత్తం మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి దీన్ని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాం. చూడండి ఇలా మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒక గాజు గ్లాసులోకి స్టోర్ చేసుకుంటున్నాను. ఈ గాజు గ్లాసులోకి స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను నేను. కమింగ్ టిఫిన్ దీన్ని పోపు కూడా పెట్టను నేను, మేము ఇంతే తింటాం డైరెక్ట్గా. పోపు అవన్నీ వేయను, చాలామంది పోపు వేస్తారు, నేనైతే వేయండి. ఇలా చేసుకొని ఇప్పుడు ఎంత కావాలంటే అట్లా బౌల్లోకి తీసుకొని చట్నీ కాస్త పలచగా చేసుకుంటాను. కొంచెం వాటర్ వేసి కొంచెం పలచగా చేసి టిఫిన్స్లోకి తినేసేస్తాము. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.